విశ్వనగరం కంపు కొడుతోంది. హైటెక్ సిటీ నుంచి బస్తీలోని గల్లీల వరకు రోడ్లపై మురుగునీరు ఏరులై పారుతోంది. గల్లీ రోడ్లే కాదు, అంతర్గత రహదారులు, ప్రధాన దారుల్లోనూ మురుగునీరు నిరంతరం పొంగి పొర్లుతూనే ఉంది. దీంతో రోడ్లపై అడుగు తీసి అడుగు వేయాలనే పరిస్థితి. దీంతో సిటీలో రోడ్లపై ముక్కు మూసుకుంటే కానీ నడవలేని పరిస్థితి నెలకొంది. నిరంతరంగా ప్రవహిస్తున్న మురుగునీరు నీటితో పిల్లలు, పెద్దలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక సిటీ ప్రధాన రహదారుల్లోనూ ఇదే పరిస్థితి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడంపై నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మన హైదరాబాద్ ఒకటి. కోటికి పైగా జనాభా ఉన్న మన మహానగరంలో పురాతన డ్రైనేజీ వ్యవస్థతో పాటు సీవరేజ్ నిర్వహణ వ్యవస్థ అత్యంత దారుణంగా తయారైంది. దీంతో ఘనత వహించిన మన భాగ్యనగర రోడ్లు మురుగునీటితో కంపుకొడుతున్నాయి. నగర ప్రతిష్ఠ దెబ్బతినే విధంగా చాలా చోట్ల పరిస్థితులు ఉన్నాయి. వర్షాలు కురిసినప్పుడు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఈ ప్రాబ్లం అప్పుడో ఇప్పుడో అంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఏడాది పొడవునా మురుగు ప్రవహించే ప్రాంతాలకు నగరంలో కొదవే లేదు. దీంతో నిత్యం రోడ్లపై ఏరులై పారే మురుగునీటితో నగరవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. వృద్ధులు, స్కూల్కు వెళ్లే పిల్లలు, ఇలా ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందుల మధ్య నగర రోడ్లపై ప్రయాణం అంటేనే సైబర్ సిటీగా పేరు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ సంస్థలను స్థాపించడంతో ఐటీ రంగంలో మన భాగ్యనగరం దూసుకుపోతోంది. అలాంటి ఐటీ కంపెనీలు ఉండే చోట రోడ్లపై మురుగునీరు పారుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఐటీ ఏరియాలో నిత్యం ఏదో ఒక చోట డ్రైనేజీ నీరు వరదలా పొంగి పొర్లుతోంది. హైటెక్ సిటీ నుంచి కొత్తగూడ వెళ్లే ప్రధాన రహదారిపై డ్రైనేజీ మ్యాన్ హోల్ పొంగి ప్రవహిస్తోంది. అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ ఆఫీసుకు సమీపంలోనే డ్రైనేజీ నీరు ప్రవహిస్తుండటంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక మరో ప్రధాన రహదారి ఖానామెట్ నుంచి హైటెక్స్ వెళ్లే దారిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఈ మార్గాల్లో 2-3 నెలలుగా ఈ సమస్య ఉన్నా పట్టించుకున్న వారే లేరని అక్కడి కంపెనీల సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ దారిలోనే జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారులు ప్రయాణిస్తున్నా సమస్యను మాత్రం పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ సిబ్బంది అది మా పరిధి కాదంటే మా పరిధి కాదంటూ తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైటెక్ సిటీ కొత్తగూడ రహదారి మధ్యలో గుడ్డు లాంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఉన్నటువంటి ప్రదేశంలో రోడ్డు మీద డ్రైనేజీ నుంచి నీళ్లు ఉబ్బికి వస్తున్నాయి బయటికి. గత 20 రోజులుగా ఇదే పాదచారులు కూడా నడిచిపోలేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ప్లేస్ వచ్చేసి అర్ధనారీశ్వర టెంపుల్ పక్కనే ఖానామెట్టు కొండాపూర్ పోయే రోడ్లో. ఇది ఒక నెల రోజుల నుంచి ఈ రోడ్డు పైన ఈ డ్రైనేజ్ పొంగి పొరులుతూ ఉంది. ఇంతవరకు ప్రతిరోజు మేము వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, మున్సిపల్ వాళ్ళకి కానీ కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఈ ఫోన్ కొడుతూనే ఉంటాం. ఈడ దీన్ని పట్టించుకునే నాదాన ఎవరు పోలేవారు. ఎందుకంటే ఈ రోడ్డు ఒక బిజీ రోడ్డు అయినా కానీ దీన్ని పట్టించుకునేటోడే గతి లేడు. ఎంత దుర్వాసన అంటే ప్రతి గుడికి వచ్చే వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు వచ్చిన కంప్లైంట్ చేసిపోతూ ఉంటారు. పాపం వాళ్ళు అదే డ్రైనేజ్లో నుంచి నడుచుకుంటూ ఆ గుడికి వస్తున్నారు. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మున్సిపల్ వాళ్ళకైనా, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అయినా, ఏ ఒక్క డిపార్ట్మెంట్ దీనికి అవగాహన, అంటే మున్సిపల్ వాళ్ళకి చెప్తేనేమో వాళ్ళు వాటర్ వర్క్స్ అంటారు, వాటర్ వర్క్స్ వాళ్ళకి చెప్తేనేమో ఒకరేమో ఫోన్ లేపుతాడు, ఇంకొక ఆయన ఫోన్ లేపాడు. ఒక వాటర్ వర్క్స్ వాళ్ళకు మేము కంటిన్యూషన్ ఫోన్ చేస్తూ ఉంటే బండ్లు రావాలి, ఆ బండ్లు పెట్టి దాన్ని అందులో నుంచి ఏదో చెత్త ఉంటుంది అది తీయాలని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. మీర్పేట్ పరిధిలోని 13, 33వ వార్డులో బాలాపూర్, ఎక్స్ రోడ్, లెనిన్ నగర్, భాగ్యకళా నగర్, ప్రశాంత్ నగర్ ప్రాంతాల్లోని స్థానికుల మురుగు కష్టాలు అన్నీ ఇన్ని కావు. రోజుల తరబడి మురుగునీటితోనే సావాసం చేస్తున్నామంటున్నారు. రోడ్లపై మురుగునీటితో దుర్గంధం వెదజల్లి వ్యాధులు ప్రబలి ఆస్పత్రుల పాలవుతున్నామని వాపోతున్నారు. కూలీనాలీ చేసి బ్రతికేవారమని, వేల కొద్దీ ఆస్పత్రుల ఫీజులు ఎలా కట్టేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న వారే లేరని వాపోతున్నారు. మురుగునీటి కారణంగా ఇళ్లలో ఉండలేకపోతున్నామని, కనీసం తిండి కూడా ప్రశాంతంగా తినలేని పరిస్థితి ఏర్పడిందని, ఇంత దారుణమైన పరిస్థితులున్నా తమ వైపు చూసేవారే లేరని చెప్తున్నారు. కనీసం ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలంటూ వేడుకుంటున్నారు. వాటర్ వల్ల మా ఇంట్లో స్మెల్కి ప్రతి ఒక్కరికి మోషన్స్ మొన్నటి దాకా 1 వీక్ 10 days హాస్పిటల్ ఉండేసి వచ్చాను. దోమలు, స్మెల్కి వామిటింగ్స్, చాలా ప్రాబ్లం. ఇన్ఫెక్షన్ అయింది వాటర్లో నడిచి వెళ్తే మొత్తం ఇన్ఫెక్షన్ అయింది. మా హస్బెండ్కి చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఇది ఎప్పుడు క్లియర్ అవుతుందో అర్థం అవ్వట్లేదు. చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చారు, స్కూల్ వాళ్ళు. మేము మొన్న కవిత మేడం వచ్చి చూసి వెళ్ళారు, చేపిస్తాను ఏదో ఒకటి చేస్తానన్నారు. ఇంతవరకు ఏం చెప్పలేదు సార్. రోజు వర్షం పడితే కనుక ఈరోజు డ్రైనేజీలను కూడా పొంగుపూర్చి దోమలు అలాగే క్రిమికీటకాలతో ఇక్కడ ప్రజల ఆరోగ్య పాలవుతున్నారు. వర్షాకాలం నుండి ఈ రోజు పరిస్థితి ఇలానే ఉంది. ఎన్నిసార్లు మన స్థానిక మాజీ మంత్రివర్యులు సబితా రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చిపోయి చూసినా కూడా ఇక్కడ కూడా చేసిన గొంగడి అక్కడే తప్ప ఇంతవరకు ఏ పని చేసిన పాపాన లేదు. ఇక్కడ కూలీ పనులు చేసుకుంటే గానీ జీవనం సాగని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు రోజు హాస్పిటల్కి ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఈ రోజు నానా అనారోగ్య పాలు అవుతున్నారు. కావున ఎస్ఎన్డిపి నాలా అని చెప్పి ఏదైతే ఇచ్చిరో ఎస్ఎన్డిపి నాలా ఎక్కడ పెట్టిరో ఏం చేసిరో గానీ ఇప్పటి వరకు మాకు మాత్రం నెల్లినగర్ లో గత 15-20 సంవత్సరాలు ఉన్న సమస్య ఇప్పటి వరకు కూడా ఇంత కూడా దానిపైన ఎటువంటి అభివృద్ధి లేదు. ఎప్పుడు ఈ లైన్ కలిపినప్పటి నుంచి ఇంకెక్కువ ఎప్పుడు మొత్తం నిన్న మన దాకా పేషెంట్ల మొత్తం దవాఖానలో మొత్తం పడ్డ వాళ్ళకి ఎవరు చెప్పినా, మున్సిపాలిటీ చెప్పినా గానీ ఎవరు పట్టించుకుంటలేరు. వాళ్ళకి ఇట్లా వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, పొడ దింపుకుంటారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇట్లా ఎన్నిసార్లు ఈ దాకా అక్కడ దాకా వీళ్ళు వచ్చినా గానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. వాళ్ళకి ఆ రోడ్ వేసిర్రు కథం అంతే. అంత డబ్బులు ఈమె నీళ్ళ అన్నకేజీ కప్పుతుంది, ఆమె నీళ్ళ అన్నకేజీ కప్పుతుంది. మేము నిన్న మన దాకా డోర్లు తీసుకొని కూడా ఇంట్లోకి వచ్చే పరిస్థితుల్లో మనకి లేకు కూడా. మొత్తం ఇంట్లో మొత్తం జ్వరాలు, నొప్పులు అంతే. ఈ దోమల కాటుకి ఎక్కడ పోయినా కానీ అదే పరిస్థితి. ఇట్లా నీళ్లు చాలా వస్తున్నాయి. డ్రైనేజ్ లో మట్టి తీస్తలేరు. నీళ్ళైతే వడదలే మా దిక్కైతే చూడుకో. అన్ని దోమలు గీమలు అన్ని ఎట్లా వస్తున్నాయి బాబు. మరి మేము ఎట్లా తినాలా, ఎట్లా ఉండాలి? ఇంత బ్లీచింగ్ పౌడర్ లేదు, ఏది లేదు మా దిక్కు అయితే. మోర్లు నిన్న ఇట్లా పోతున్నాయి పైకాన అంత సాప్ ఇట్లా వెళ్ళిపోతుంది. మంచి నీళ్లు కూడా మురికి లైట్లు కూడా లేవు, ఒక్క లైట్ లేదు. 4 నెలలు అవుతుంది కంటిన్యూ వస్తుంది వర్షం లేకుండా గానీ వాటర్ మాత్రం మస్తు గలీజ్ వాసన, దోమలు వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లలు అయితే స్కూల్ కంచి ఏదో పోయేది వాళ్ళకు అందులోకెళ్ళి వెళ్ళిపోతారు పాపం. చిన్న పిల్లలు చూస్తున్నారు కానీ వాటర్ తక్కువ అయితే పోతాయి అంటారు కానీ వర్షం లేకుండా నీళ్ళు ఎట్లా వస్తున్నా తెలుస్తలేదు అది. ఇక ముషీరాబాద్, రామ్నగర్, కవాడిగూడ, ముగ్గు బస్తీ, గోషామహల్లోని పలు ప్రాంతాలలో మురుగునీటి వ్యవస్థ అత్యంత దారుణంగా తయారైంది. నిత్యం ఏదో ఓ చోట మురుగునీరు రోడ్లపై పొంగి పొర్లుతోంది. మ్యాన్ హోల్స్ లో వ్యర్థాలను తీయకపోవడం వల్ల ఈ సమస్య మరింత దారుణంగా తయారైంది. చాలా చోట్ల రోడ్లపై అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పరిస్థితిలో మాత్రం మార్పు లేదని స్థానికులు ఆవేదన చెందారు. నగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్ అల్కాపురి కూడలిలోని నాగోల్ ఆర్టీఓ దగ్గరలో రోడ్డు పక్కన మంచినీటి పైప్ లైన్ లీక్ అయి నీళ్లు రోడ్డు మీదికి వస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మన్సూరాబాద్ డివిజన్లోని శైలజాపురి కాలనీలో కొన్ని నెలలుగా డ్రైనేజీ పొంగి కాలనీలో నీరు ప్రవహిస్తోంది. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం చూపించడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ పొంగే చోట స్కూల్ ఉందని, ఈ దుర్గంధం వల్ల పిల్లలు రోగాల బారిన పడుతున్నారని పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపించాలని స్కూల్ యాజమాన్యం అధికారులను విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు పిల్లలు తీసుకొస్తున్నప్పుడు డ్రైనేజ్ వాటర్ మొత్తం రోడ్డంతా కూడా ఉందండి. సో అది పట్టించుకునే నాదులు కూడా లేరు. మేము చాలామందికి ఇప్పటికే ఫిర్యాదు చేశాము. పక్కనే స్కూల్స్ ఉన్నాయి, అలానే హౌసెస్ కూడా ఉన్నాయి. అందరం కూడా కాలనీ వాసులతో సహా అందరం కూడా ఇబ్బంది పడుతున్నాము. దీని గురించి ఫిర్యాదు చేస్తున్నా ఎవరు కూడా ఇప్పటివరకు కూడా మాకేమీ రెస్పాండ్ కాలేదు. దీనివల్ల ఏంటంటే బ్యాడ్ స్మెల్ కూడా స్ప్రెడ్ అవుతుంది మొత్తం అందరికీ కూడా. ఇప్పుడు అసలే రోజులు కూడా బాగాలేదు, క్లైమేట్ చేంజ్ అయ్యి అందరికీ కూడా ఫీవర్స్, కోల్డ్స్ కూడా వస్తున్నాయి. దానివల్ల పిల్లలకు కూడా ప్రాబ్లమ్స్ అయ్యి
గత కొన్ని నెలలుగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానీ. సో దీనివల్ల మీరు ఏవైనా మమ్మల్ని పట్టించుకుని కొంచెం దీనికి సరైన సొల్యూషన్ ఇస్తారని కోరుకుంటున్నాము. ఈ యొక్క డ్రైనేజీ వాటర్ ఏంటంటే ఇక్కడ శైలజపురి కాలనీలో ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ లీక్ దాదాపు నాకు తెలిసి ఒక 15-20 రోజుల క్రితం లీక్ అవుతుంది. దాదాపు ఇక్కడ ఏంటంటే ఇండ్లు ఎక్కువైపోయినాయి, ప్లాట్లు ఎక్కువైనా లైన్ లెంత్ తక్కువయ్యే వరకల్లా ఈ ఓవర్ఫ్లో అయిపోయి ఇక్కడ వచ్చేసి దాదాపు ఒక కుంటలలో ఒక దాదాపు 100-200 ఎకరాల వరి సాగేటట్టు ఆ టైప్లో ఒక వాటర్ వచ్చేసి ఇవి వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ గేట్లో ఉన్నట్టు కేబీఆర్ ఫ్రంట్లో పడిపోయి ఈ కిందంగా వచ్చేసి ఏంటంటే వీకర్ సెక్షన్లోకి ఎంటర్ అవుతున్నాయి. అక్కడ ఒక 500-600 మందికి ఇబ్బంది జరుగుతుంది. అది ప్రెస్ కాలనీకి పోయి అక్కడ వెళ్ళిపోతున్నాయి. ఈ వాటర్ ఏంటంటే కాస్మోపాలిటీకి వెళ్ళి కానీ ఇక్కడికి వెళ్ళి మధురా నగర్కి వెళ్ళి కానీ ఇక్కడ భవానీ నగర్ శ్రీరామ్ నగర్ కాలనీ ఇక్కడ శైలజపురి కాలనీకి వెళ్ళి ఈ డ్రైనేజ్ వాటర్ రావడం వల్ల ఏంటంటే పొద్దుగాల పూట పిల్లలకి ఇబ్బందులు జరగడం కానీ ఈ మురుగు వాసనలు ఇక్కడ పిల్లలకు రోగాలు రావడం, చిన్నపిల్లలందరికీ రోగాలు రావడం, దోమలు ఈ బెడదతోటి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇమీడియట్లీ వీటి మీద స్థానిక కార్పొరేటర్ గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కూడా కనీసం పట్టింపులే కూడా తిరుగుతున్నారు. కనీసం వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వర్షం రాగానే ఇమీడియట్లీ డ్రైనేజ్ లీక్ అవుతున్నది. ఇది కనీసం ఏ రోజు కూడా కనీసం నా దగ్గరికి వస్తారు, ఫోటోలు పెట్టుకుంటారు, వీడియోలు పెట్టుకుంటారు తప్ప దాని మీద శాశ్వత పరిష్కారం ఉండట్లేదు. హయత్ నగర్ తెలంగాణ పద్మావతి కాలనీలోని రోడ్ నెంబర్ 4లో ఇటీవల డ్రైనేజీ పైప్లైన్ పగిలి రోడ్డుపై పారుతోంది. ఇదే విషయమై కాలనీ వాసులు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు పట్టించుకోవటం లేదు. దీంతో గత కొన్ని రోజులుగా రోడ్డుపై పారుతున్న డ్రైనేజీ నీటితో దుర్వాసన వెదజల్లడంతో పాటు ప్రయాణానికి కూడా ఇబ్బంది అవుతోందని కాలనీ వాసులే రోడ్లను క్లీన్ చేసుకుంటున్నారు. అయినా నిత్యం డ్రైనేజీ పొంగి పొర్లుతుండటంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకుని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. డ్రైనేజ్ మొత్తం లీక్ అవుతుంది. ఇప్పుడు వారం అవుతుంది, అన్ని రోడ్డు మీద పోతుంటాయి, ఇళ్ళ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. నీళ్లు స్పీడ్ తగ్గడం లేదు. అక్కడ డబ్బు చేసి దాన్ని తొందరగా క్లీన్ చేయగలరని ప్రయత్నిస్తున్నాం. అధికారులు చేస్తామంటున్నారు, నీళ్లు పోవటం లేదు, నీళ్లు తగ్గడం లేదు, నీళ్లు తగ్గినాక చేస్తామంటున్నారు. రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నది, నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదు. కావున ఇది పట్టించుకొని నాయకులు డ్రైనేజీ వ్యవస్థని పరిశుభ్రంగా చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎన్ని రోజుల నుంచి ఉంది ఇట్లా? చాలా రోజుల సంది నిత్యం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున ఇది గమనించి నాయకులు ఇది అతి తొందరలో పరిష్కారం చేయగలరని కోరుతున్నాము. పద్మావతి కాలనీ అండి, రోడ్ నెంబర్ 4. అక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ పగిలిందండి. పగిలితే వాటర్ ఓవర్ఫ్లో అయినాయి. డైలీ ఆ వాటర్ తీసి ఇటు కాలనీలో వదిలేస్తున్నారు. గల్లీలో చూస్తున్నారు కదా, డ్రైనేజ్ వాటర్ బంకమట్టితోని గల్లీ మొత్తం ఉందండి. ట్రావెలింగ్కి ప్రాబ్లం అవుతుంది, జారుతుందండి. ఇక మేమే ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు రావట్లేదు, మేమే క్లీన్ చేసుకుంటున్నాము. నిన్ననే క్లీన్ చేసుకున్నామో లేదో మళ్ళీ ఇవాళ వాటర్ పారబోసారండి. కొంచెం మీరు తొందరగా స్పందించి ఇది ఎలా అయినా క్లియర్ అయ్యేలా చూడండి. ఉప్పల్ నియోజకవర్గంలోని చిలకానగర్ డివిజన్ ప్రధాన రహదారిలో అసలే రోడ్లు అంతంత మాత్రం అంటే దానికి తోడు గుంతల్లో డ్రైనేజీ చేరి చిత్తడిగా మారటంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉప్పల్ నుంచి నాచారం, మల్లాపూర్, ఈసీఐఎల్, చర్లపల్లి ప్రాంతానికి సులభంగా వెళ్లటానికి చిలకానగర్ ప్రధాన రహదారిని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ రోడ్డులో డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరుతుండటంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను ఉప్పల్ జీహెచ్ఎంసీ అధికారులకు, స్థానిక నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవటం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు చిలకానగర్ ప్రధాన రహదారిపై దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గత 30 ఏళ్ల కాడికి ఇక్కడే ఉంటున్నాము. ఈ రోడ్డు గత 10 ఏళ్ల నుండి ఇదే సమస్య జరుగుతుంది. ప్రతిరోజు డ్రైనేజ్ బొంగడము, మున్సిపాలిటీ వాళ్ళు రావడం, తూతూ మంత్రంలాగా రిపేర్ చేయడం పోతూనే ఉన్నారు. ఆ డ్రైనేజీలు ఒకటి కూలుతూనే ఉన్నాయి. దీనికి అధికారులకు కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి సూచనలు పోతుండ్రు. కానీ సమస్య ఇదే మాదిరిగా అవుతుంది. దయచేసి అధికారులు రోజు చూస్తూనే ఉన్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లీడర్లు కానీ దీని మీద ఎవరికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు. దాని అందరు అధికారులు అందరూ దాన్ని పట్టించుకోవాలని మనం చేస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి మన చిలకానగర్ నుంచి ఉప్పల్ వెళ్లే దారిలో నిత్యము మనకు డ్రైనేజీ సమస్య చాలా విపరీతంగా ఉందండి. గత 3 నెలల నుంచి కూడా దసరా నవరాత్రులప్పుడు, గణేష్ నవరాత్రుల టైంలో కూడా మనకు డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం పూర్తిగా విఫలమై రోడ్ల మీదకి మొత్తం నీరు వచ్చేసి మనకు నవరాత్రులు జరుపుకునే విధంగా మొత్తం చాలా దుర్గంధ వాసన వస్తుంది. రోడ్డు దాటాలనే ఇబ్బంది ఉంది. అలాగే
సీసీ రోడ్ ప్రాబ్లం కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పోయిన ఒక 2 సంవత్సరాల క్రితం కూడా ఒక లేడీ స్కూటీ మీద వెళ్తుంటే రోడ్డు బాగాలేక అమ్మాయి కింద పడి చనిపోయిందండి. అయినా కానీ ఎన్నిసార్లు చెప్పినా కానీ కార్పొరేటర్ గారికి, ఎమ్మెల్యే గారు మా ఏరియాని ఎప్పుడు సరిగా పట్టించుకోవట్లేదు. గత 10 సంవత్సరాల నుంచి మనకు ఉప్పల్ నుంచి చిలకలూరు వెళ్ళే రూట్లో సీసీ రోడ్ ప్రాబ్లము, తర్వాత మీరు చూస్తున్నారు కదా ఎప్పుడు నిత్యం ఇట్లా గుంతలతోటి, డ్రైనేజ్ తోటి, దుర్గంధంతో ఉంటుంది. చిన్నపిల్లలు స్కూల్ వెళ్ళే టైంలో కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కార్పొరేటర్ కాదు ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు మనము వినతి పత్రం ఇచ్చినా కానీ వాళ్ళు సరిగా స్పందించట్లేదు. అధికారులు కూడా ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎంత త్వరగా పట్టించుకొని సమస్యను మాకు పరిష్కరించాలిగా కోరుతున్నాము. నగరంలో ఎన్నో ఏళ్ల నుంచి డ్రైనేజీ సమస్యలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైటెక్ సిటీ నుంచి బస్తీల్లోని గల్లీల వరకు రోడ్లపై మురుగునీరు ఏరులై పారుతోంది. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావటం లేదని నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు.